దైవజ్యోతి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం తొలి ఏకాదశి ప్రాముఖ్యతను, తొలి ఏకాదశి వ్రత నియమాలు మరియు పూజా విధానాన్ని, తొలి ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశినే మన సాంప్రదాయంలో తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా శయని ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలోనూ పద్మపురాణం, భవిష్యోత్తర పురాణం వంటి వివిధ పురాణాల్లోనూ ఈ రోజుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్యం అంటారు. మునులు, సన్యాసులు ఈ చాతుర్మాస్యంలో ఒకే చోట ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు, ఉపవాస వ్రతాలు చేస్తారు. ఈ రోజుతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణ దిశగా పయనించే ఈ కాలం దేవతలకు రాత్రి సమయంతో సమానం. రాత్రి సమయంలో ఆసురీ శక్తుల ప్రభావం పెరగకుండా ఉండటానికి, మానవుల్లో సాత్విక గుణాలను పెంపొందించడానికి ఉపవాసాలు, విష్ణు పూజలు శ్రేష్టమని పురాణాలు చెబుతున్నాయి. న గాయత్ర్యాః పరో మంత్రః, న మాతుః పరదైవతం, న కాశ్యాః పరమం తీర్థం, న ఏకాదశ్యాః సమం వ్రతం. అంటే గాయత్రి మంత్రానికి మించిన మంత్రం, తల్లి కంటే మించిన దైవం, కాశీ కంటే మించిన తీర్థం, ఏకాదశి వ్రతానికి మించిన వ్రతం లేదని అర్థం. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల కాయక, వాచక, మానసిక పాపాలు నశిస్తాయని విశ్వాసం. వర్షాకాలం ప్రారంభంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాలను నివారించడానికి, శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి జొన్న లేదా వరి పేలాలు, బెల్లం, యాలకులు కలిపిన పేలాల పిండిని దేవునికి నైవేద్యంగా పెట్టి స్వీకరించే సంప్రదాయం ఉంది. ఇది ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రానికి ప్రతీక. తొలి ఏకాదశి వ్రత నియమాలు మరియు పూజా విధానం. తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలను పాటిస్తూ ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే సరైన విధానం. మొదటిది, ముందు రోజు నియమాలు అనగా తొలి ఏకాదశి ముందు రోజు అంటే ఆషాఢ శుద్ధ దశమి. ఆనాటి రాత్రి తేలికపాటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోయి మనసును ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాలి. రెండవది, ఏకాదశి రోజు ఉదయం పూజ మరియు సంకల్పం. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. పూజకు పసుపు లేదా తెల్లటి దుస్తులు ధరించడం శ్రేష్టం. పూజా మందిరంలో దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం నేను ఈరోజు ఏకాదశి వ్రతాన్ని, ఉపవాసాన్ని నిష్ఠతో ఆచరిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. మూడవది, విష్ణు పూజా విధానం. విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి పటానికి లేదా విగ్రహానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకారం చేయాలి. విష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతి. పూజలో ఖచ్చితంగా తులసీ దళాలను ఉపయోగించాలి. పూజ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, గోవింద నామాలు లేదా విష్ణు సూక్తం చదువుకోవడం చాలా మంచిది. నాలుగవది, ప్రసాదం. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాలు లేదా వరి పేలాల పిండిలో బెల్లం, యాలకులు,
కొద్దిగా నెయ్యి కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ముఖ్యమైన సంప్రదాయం. దీనితో పాటు పండ్లు, పాలు, తులసి తీర్థం నైవేద్యంగా సమర్పించవచ్చు. 5వది ఉపవాస నియమాలు. రోజంతా ధాన్యాలు అంటే అన్నం, గోధుమలు, పప్పులు మొదలగునవి అస్సలు తీసుకోకూడదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి సంపూర్ణ ఉపవాసం లేదా కేవలం పాలు, పండ్లు, నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఫలాహార ఉపవాసం చేయవచ్చు. రోజు మొత్తం కోపం, అసత్యాలు, పరుష పదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలి. 6వ నియమం రాత్రి జాగరణ. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా దైవ చింతనలో గడపాలి. భజనలు చేయడం, విష్ణు పురాణ కథలు వినడం లేదా నామస్మరణ చేస్తూ జాగరణ ఉండాలి. 7వ నియమం మరుసటి రోజు పారణ. మరుసటి రోజు అనగా ద్వాదశి నాటి ఉదయాన్నే స్నానం చేసి స్వామివారికి పూజ నివేదన చేయాలి. యథాశక్తి పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం లేదా ఇతర దానాలు ఏవైనా ఇవ్వటం మంచిది. ఆ తర్వాత తులసి తీర్థం తీసుకుని సాత్విక భోజనంతో ఉపవాసాన్ని విరమించాలి. దీనినే పారణ అంటారు. ఈ విధంగా ఏకాదశి నాటి వ్రతాన్ని ఆచరించాలి. తొలి ఏకాదశి వ్రత కథ. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించిన ప్రకారం మాంధాత మహారాజు కథ తొలి ఏకాదశి ప్రసిద్ధ వ్రత కథ. సూర్యవంశంలో మాంధాత అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన అత్యంత ధర్మపరుడు, సత్యసంధుడు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుండేవారు. ఒకానొక సమయంలో మాంధాత రాజ్యంలో వరుసగా 3 ఏళ్ల పాటు బొట్టు వర్షం కురవలేదు. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి, జలాశయాలు అడుగంటిపోయాయి. తీవ్రమైన కరువు వచ్చి ప్రజలు, పశుపక్ష్యాదులు తాగునీరు, ఆహారం దొరకక అల్లాడిపోయారు. రాజు ఎంతగానో దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేసినప్పటికీ కరువు పరిస్థితి మారలేదు. తన ప్రజల బాధలు చూడలేకపోయిన మాంధాత రాజు ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ కొందరు అనుచరులతో కలిసి అడవికి బయలుదేరాడు. అడవిలో తిరుగుతుండగా రాజుకు అంగీరస మహర్షి ఆశ్రమం కనిపించింది. రాజు మహర్షిని సేవించి నమస్కరించి తన బాధను ఇలా విన్నవించుకున్నాడు. మహర్షి, నేను ధర్మబద్ధంగానే పరిపాలిస్తున్నాను. ఏ ప్రాణికి హాని చేయలేదు. అయినా నా రాజ్యంలో 3 ఏళ్లుగా వర్షాలు పడక ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారు. దీనికి కారణమేమిటో, ఈ కరువు తీరే మార్గమేమిటో దయచేసి సెలవివ్వండి అని అడిగాడు. అంగీరస మహర్షి కొద్దిసేపు ధ్యానం చేసి రాజుతో ఇలా అన్నాడు. రాజా, కాలచక్రంలో ఏ చిన్న ధర్మలోపం జరిగినా దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఈ కరువు పరిహారానికి, నీ రాజ్య క్షేమానికి ఒక అమోఘమైన మార్గం ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఆ రోజున నువ్వు, నీ కుటుంబం, నీ ప్రజలందరూ కలిసి విష్ణుమూర్తిని ఉద్దేశించి ఉపవాస వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించండి. ఈ వ్రతం సర్వ పాపాలను హరించి సకల శుభాలను ప్రసాదిస్తుంది. మహర్షి ఉపదేశాన్ని శిరసా వహించిన మాంధాత మహారాజు వెంటనే తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు రాజు, రాణులు, మంత్రులు, ప్రజలందరూ ఏకమనస్కులై ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించి రాత్రి జాగరణ చేశారు. వారి భక్తికి, నిష్ఠకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో
మరుసటి రోజే రాజ్యంలో ఆకాశం మేఘావృతమై సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఎండిపోయిన చెరువులు, నదులు జలకళతో నిండిపోయాయి. పంటలు పండి కరువు పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ మళ్ళీ సంతోషంతో జీవించారు. తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి ఈ కథను చదివినా లేదా విన్నా సమస్త పాపాలు నశించి అష్టైశ్వర్యాలు, ఆరోగ్య ప్రశాంతతలు లభిస్తాయని పురాణ విశ్వాసం.